హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం బాధాకరమే అనిపించింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ తేజస్విని. బట్ లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో చాలా 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 మారింది అని మనకు అర్థమైపోతుంది. తన గేమింగ్ కానీ తనను తీసుకున్న దానికి సన్యాసిగా మారిపోయా అని చెప్పేసి, అది నిజంగా కూడా సన్యాసిలాగా మారిందేమో అనిపించింది కూడా. ఎందుకంటే మనం సెకండ్ సీజన్లో చూసాం తన గేమ్ గురించి, అక్కడ ఎంత ఎమోషన్గా ఉందో, తర్వాత ఒకరి వేరేల యొక్క ఎమోషన్లు పట్టించుకోకుండా ఆడిన సంగతి మనం చూసాం. బట్ ఈ సీజన్లో మాత్రం తనకు చాలా 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 మార్పులు, ప్లస్ తను వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరు ఏడ్చారు. ప్లస్ అదేవిధంగా ప్రేక్షకుల్లో కూడా కొంచెం బాధ, అంటే నాకైతే అనిపించింది. బట్ మీకు కూడా బాధ అనిపిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇక మనం సీరియల్కి వెళ్ళిపోదాం. ఇక నాగార్జున గారి ఎంట్రీ తర్వాత ఇక మనతో చెప్పేశారు. ఇవాళ ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుంటూ, తర్వాత ఈరోజు షడ్రుచులు ఉన్నాయి కాబట్టి షడ్రుచులు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా హౌస్లోని షడ్రుచులను కూడా మనం ఈరోజు చూద్దామని చెప్పేసి అన్నారు. నిజంగా కూడా మొత్తం ఈరోజు షడ్రుచుల మీదనే జరిగినట్టే అనిపించింది. మొత్తం 6 రుచులను చూపించేశారు. మంచిగా అనిపించింది. ప్లస్ డ్యాన్సులు కానీ, ఇక ఎందుకంటే ఇక పండగ వచ్చిందంటే ఈ మధ్యలో ప్రతి సీజన్కు అర్ధగంట టైం పెంచేసి ఆ పండగలకు ఇక పాటలు పెట్టడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇక లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ మమేద్ ఖాన్ తోటే ఉగాది శుభాకాంక్షలు చెప్పించారు. శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పమని చెప్పేసి అన్నారు. తను చెప్తుంటే మనకు చాలా వెరైటీగా అనిపించింది కదా. ఎలా అంటే ఇప్పుడు భాష వచ్చి రాకుండా, చెప్పకుండా ఇలా చాలా బాగా ఉన్నది. ఇక మనకు దోషులు నిర్దోషులు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే ఇప్పుడు అఖిల్ని పోయి తీసుకురమ్మని చెప్పేసి స్టోర్ రూమ్లో ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తనతో పాటుగా తోడుగా మన అజయ్ని కూడా పంపించేసుకుంటూ మంచి వర్డ్స్ ఇవాళ చాలా ఏమంటే మంచి అవేంటి మధ్యలో పేలే జోక్స్ కూడా వేశాడు కదా నాగార్జున గారు. తర్వాత ఏంటంటే అఖిల్ ఇవన్నీ చేసేసిండు. గిల్టీ బోర్డ్స్ నాట్ గిల్టీ బోర్డ్ పెట్టేసిండు. ఫస్ట్ అఖిల్కు నాట్ గిల్టీ పెట్టేసి ఇప్పుడు అజయ్ని మనకు క్యాప్టెన్షిప్ దాంట్లో ఒక పాయింట్ చెప్పాడు. మళ్ళీ తర్వాత స్రవంతి తన ఫ్రెండ్నైనా స్రవంతిని కూడా నామినేషన్లు పెట్టాడు కాబట్టి అతడు ఏంటంటే ఎవరి పార్షాలిటీ చూస్తలేడు అని చెప్పేసి చెప్పారు. ఇది నిజం కూడా అనిపించింది. తర్వాత ఏంటంటే ఇక స్రవంతిని కూడా నామినేషన్లో పెట్టాడు కదా, దాంతో పార్షాలిటీ కాదు అని చెప్పేసి అంటే అయితే అది చెప్పినప్పుడు బిందు ఫేస్లో కొంచెం మనం డిఫరెంట్ కనిపించింది కదా. ఈరోజు చాలా 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 డిఫరెంట్ ఫేసెస్ చూసాం బిందు దాంట్లో. ఎందుకంటే తను ఇక ఆశురెడ్డికి పంపించేసి తనకేందంటే నాట్ గిల్టీ పెట్టేశారు. అయితే అక్కడ అరటి పండు తోటకూర అని చెప్పేసి పెడితే ఫస్ట్ అది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. తర్వాత హమీదాతో పెట్టి చెప్పింది కదా ఈ విషయం, తోటకూర ఏది లేదని చెప్పేసి చెప్పింది కదా. ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చేసి చెప్పేశారు. తర్వాత ఏంటంటే నాట్ గిల్టీ బోర్డు పెట్టేశారు నాగార్జున గారు. తర్వాత నటరాజ్ మాస్టర్ క్యాప్టెన్షిప్ రాగానే చాలా బాగా ఆడారు కదా నటరాజ్ మాస్టర్. అందరితోటి కరెక్ట్గా ఉండడం ఇవన్నీ చూసాం కూడా. అదే విషయాన్ని చెప్పాడు. మళ్ళీ ప్లస్ వాదన తీరు మాత్రం సూపర్, ఒక రేంజ్లో ఉంది వాదన అనేది. అసలు ఇంత బాగా వాదిస్తాడని నటరాజ్ మాస్టర్ని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బయట కూడా చాలా మంది కామెంట్ పెడుతున్నారు, ఈయన కనుక అడ్వకేట్ అయితే పక్కోడు ఎగిరిపోయేవాళ్ళని. నిజంగా కూడా అలానే జరిగింది. చాలా బాగా వాదించారు అదే విషయానికి కూడా. ఎందుకంటే తను ఏదైతే ఎవరికైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ ప్రకారము వాదించాడు. తర్వాత కూడా ఒకవేళ స్వైప్ వస్తే తీసుకుంటారా అంటే నేను అసలు గేమే ఆడనని చెప్పేసి సమాధానం చెప్పాడట కదా.
అది కూడా బాగా అనిపించింది. సో దానికోసం నాట్ గిల్టీ అని బోర్డు పెట్టేశారు. ఇక హమీదకు పిలిచేసి ఇప్పుడు 3 సార్లు తను కెప్టెన్షిప్ పోటీదారులుగా ఉన్నారు. అదేవిధంగా ఎందుకు ఈసారి నువ్వు దాన్ని ఎందుకు వదులుకున్నావు అంటే శివ గురించి వదులుకున్నది కదా. తనకు ఏదంటే శివకు కావాలి అట ఈ ఇప్పుడన్నా తను క్యాప్టెన్ అయిపోతే చాలా విషయాలు డీల్ చేయొచ్చు అనుకున్నాడు, అందుకోసమే అతనికి ఇచ్చేసాను అని చెప్పేసి అంది. బట్ ఇది ఎందుకంటే ఒకరికి క్యాప్టెన్షిప్ వచ్చినప్పుడు తనకు కావాలని పోట్లాడడం ఇది బెటర్. తర్వాత కాకపోతే తను తీసుకున్న డీల్స్ కూడా నెక్స్ట్ గేమ్స్లో నాకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట కూడా తీసుకుంది కదా. మరి ఆ విషయం ఎందుకు చెప్తలేదు. మొత్తానికైతే గిల్టీ బోర్డు పెట్టేశారు. తర్వాత హర్యానా గిల్టీ. ఇప్పుడు హర్యానాకు గిల్టీ బోర్డు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు తను ఉన్నది అపోజిట్ టీంకు ప్లస్ అయిపోయింది. తను మాట్లాడిన మాటల వల్ల ఆపోజిట్ టీంకు ప్లస్ అయింది కాబట్టి అదే పాయింట్ని తీసుకొని జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఉన్న టీంకు వెన్నుపూట పొడిచినట్టే కదా. ఆ వెన్నుపూట పొడిచినందుకు కోసమే తనకు గిల్టీ బోర్డు పెట్టేశానని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. బట్ ఇది కరెక్టే అనిపించింది. కానీ గెలుపు ఓటమిలకు పక్కన పెట్టేస్తే తను తీసుకున్న స్టాండ్లో మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన సైడు తప్పు ఉంటే మనం ఒప్పుకుంటే అది గొప్పతనం అవుతుంది. బట్ అదే కానీ మనము రాంగ్ అని దాన్ని వాదించుకుంటూ పోతే అదేమవుతుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడిపోవచ్చు. బట్ ఈ విషయంలో తను ఒక స్టాండ్కు అంటే ఇప్పుడు అఖిల్ సైడ్ స్టాండ్ తీసుకున్నది అంటే తను చెప్పింది నిజం కాబట్టి స్టాండ్ కరెక్టే అనిపించింది. బట్ తను గేమ్ పరంగా చూస్తే మాత్రం తను ఆపోజిట్ టీంకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి గిల్టీ బోర్డ్ ఈజ్ ఓకే. శ్రవంతికి కూడా గిల్టీ బోర్డు ఇచ్చారు. శ్రవంతికి గిల్టీ బోర్డు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు తను లాస్ట్ వీక్లో అసలు ఆటే ఆడలేదు. అఫ్కోర్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఓట్ల పర్సంటేజ్ చూసుకున్నట్లయితే తను ఎలిమినేట్ అయిపోయే పొజిషన్లోకి వచ్చింది. కానీ ఎందుకంటే తను ఎందుకు ఆడలేదంటే సార్ నాకు బాడీ పెయిన్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. కానీ అది కాదు. ఎందుకంటే మెంటల్ ఇప్పుడు బాడీ పెయిన్స్ పక్కకు పెట్టేస్తే మెంటల్గా స్టెబిలిటీ ఉండాలి కదా. అది ఎందుకు పోయింది అంటే అఖిల్ నన్ను నామినేషన్లో పెట్టాడు, అందుకే కొంచెం బాధగా అనిపించి ఆడలేదని చెప్పింది. అందుకు నేను డిసప్పాయింట్ అయిపోయానని చెప్పేసి అంది. తర్వాత అనిల్కు వచ్చేసి కూడా గిల్టీ బోర్డు. అసలు ఇతను కనిపిస్తున్నాడా, అసలు ఆట ఆడుతున్నాడా అనే విషయం మనకు కూడా అర్థమవుతలేదు. ఏదో వస్తాడు మధ్యలో. ఇప్పుడు పక్కోళ్ళు అటుపక్కోళ్ళు నేను నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను, అటుపక్కోడు ఏం పెడుతున్నాడు ఇటుపక్కోడు ఏం పెడుతున్నాడు అని చూసి అది ఆయనది సొంతం అనుకొని ఆయన చెప్తాడు తప్ప ఎప్పుడు కూడా అది సొంతంగా మాత్రం ఇంతవరకు నామినేషన్ చేసింది కూడా ఆయన చెప్పిన నామినేషన్స్ కూడా అంత పర్ఫెక్ట్ లేవు. ఇది సేవే నిన్న మిత్రాకి ఇచ్చిన ఓటు ఇంకా అందరు వేసిండని ఆయన వేసిండు, అంతేగాని బ్యాక్ స్టెప్పింగ్ అని చెప్పేసి ఏదో వేసిండు. కానీ ఆయన మాత్రం ఇంతవరకు అతని సొంతంగా ఏది ఆడినట్టు కనపడలేదు. ఆడుతున్నాడట, బ్యాక్లో ఆడుతున్నాడట. ఎందుకంటే గుసగుసల్లో పెట్టుకున్నప్పుడు ఆడుతున్నాడట. ఆ గుసగుసలు మాకేం అవసరం అండి? మీరు కెమెరా ముందుకు ఎలా ఎలివేట్ అవుతున్నారు, మీ ఆట తీరు ఎలా ఉంటుంది అనేది కావాలి. బట్ ఇక్కడ ఎక్కడా కూడా అనిల్ ఎక్కడా కనపడతలేడు, నిజానికి కూడా కనపడతలేడు. ఏదో ఆడుతున్నాడా లేదా. ఇప్పుడు సపోజ్ ఇటు ఒక టీం ఉంది, ఈ టీం పోతే ఈ టీం సైడ్ పోయినప్పుడు ఈ టీమ్స్కు తగ్గట్టుగా వాళ్ళకు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఆ టీం దగ్గరికి పోతే వాళ్ళ టీంకు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు సపోజు బిందుకును అఖిల్కు గొడవ జరిగింది, ఆ గొడవలో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే గొడవలో ఇన్వాల్వ్మెంట్ కాదు, బట్ అతడు ప్రతివాదాల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ సాక్ష్యం కూడా కనపడలేదు. సో అదే విషయాన్ని నాగార్జున గారు చెప్పారు. బట్ ఇది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఇప్పటికైనా అనిల్ అనేవాడు ఆడితే బాగుంటుంది, అనిల్ నిల్ కాకూడదు అని చెప్పేసి అన్నారు. నిజంగా కూడా నిల్ అయిపోతున్నాడేమో అని నాకు కూడా అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మన అజాత శత్రువు అజయ్ నిజంగా కూడా ఎవరు కూడా శత్రువు లేని పర్సన్. ఈవెన్ దో ప్రేక్షకుల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అంటే ఇతడు టాప్ 5లో ఉంటాడా అని నేను చెప్పలేను, కానీ ఉన్నంత వరకు అయితే చాలా చక్కగా ఉంటాడు. ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ లేకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనము బిందు మాధవికి అందరి ముందు
సారీ చెప్పాడు చూసావా, చాలామంది పడిపోయారు అఖిల్కి. ఎందుకంటే చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కామెంట్స్, అదొకటి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక అలిగేషన్ వేశాడు శివ, ఏంటంటే ఆయన ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేశాడు అని. అయితే దానికి క్లారిటీ నాగార్జున గారు ఇచ్చాడు. అయితే ఏంటంటే అతని హీస్ ప్లేయింగ్ ఫకింగ్ హీస్ గేమ్ అని చెప్పేసి ఆయన ఆ వర్డ్ అంటే అక్కడ ఏంటంటే గేమ్ గురించి మాట్లాడాడు, కానీ ఎక్కడ కూడా బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినట్టు కాదు అని చెప్పేసి శివకు ఒక క్లారిటీ ఇచ్చేసి, ఇన్ ద సేమ్ వే అలాంటి వర్డ్స్ ఇంకొకసారి యూజ్ చేయకూడదు అని కూడా ఇక్కడ నాగార్జున గారు చెప్పేశారు. బట్ తనకు నాట్ గిల్టీ, ఒకవేళ గిల్టీ బోర్డ్ పెట్టేది ఉంటే మాత్రం నాకైతే కోపం వచ్చేది. బట్ తనకు నాట్ గిల్టీ పెట్టారు. సో హీఈస్ ఎ గుడ్ ప్లేయర్. ఇక బిందు మాధవికి నాట్ గిల్టీ ఇచ్చారు. కాకపోతే ఈ స్టాండ్ ఇప్పుడు ఏంటంటే మనము ఆటపరంగా చూస్తున్నప్పుడు తన కోపం అనేది నచ్చట్లేదు. నిజాన్ని కూడా చెప్తున్నా, తన కోపం అనేది పక్కకు పెట్టేది ఉంటే తన గురించి తాను స్టాండ్ తీసుకుంటుంది. నేనేమంటున్నాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని వర్డ్స్ ఏంటంటే భాష పరంగా తను చేసిన తప్పులను, ఎందుకంటే తను తెలుగు అమ్మాయి అయి ఉండి ఒకవేళ భాష తప్పు చేసింది కాబట్టి అక్కడ నాకు కోపం వచ్చింది. కానీ ఇన్ ద సేమ్ వే చేతితో కలిసినప్పుడు అక్కడ కానీ తను మంచిగా ఆడినప్పుడు నేను చాలాసార్లు కూడా తను మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవెందో కోర్టులో జరిగిన విషయాల్లో కూడా తన గురించి పాజిటివ్ వచ్చినప్పుడు నవ్వడం, తర్వాత తన గురించి నెగిటివ్ వచ్చినప్పుడు డల్ అవ్వటం, ఇది నాకు నచ్చలేని విషయము. బట్ ఇదే విషయాన్ని మనకు అఖిల్ కూడా చెప్పాడు. ఎందుకంటే తను ఆటలో చెప్పాడు మార్చుకోవడం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు కూడా. బట్ అది తను తీసుకుంది. ఈసారైనా ఇక నుంచి అయినా ఆ ఓటమిని తను అంగీకరించాలని కోరుకుంటున్నాను. బట్ తనకు నాట్ గిల్టీ ఈజ్ ఏ పర్ఫెక్షన్ అని కాదు, ఓకే. నెక్స్ట్ మనకు మిత్రాకు గిల్టీ బోర్డ్. తనకు ఖచ్చితంగా ఈ గిల్టీ బోర్డ్ వస్తుందని అందరూ, అంటే గిల్టీ నాట్ గిల్టీలో గిల్టీ వస్తుందని చెప్పేసి తను అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ తను దేనికి ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్ మనం మాట్లాడాము అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట, అక్కడికి వెళ్ళేసి ఇంకొక మాట అలా చెప్తే ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అది ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో జరిగినప్పుడు కాన్వర్సేషన్ వాళ్ళ ముందు జరిగినప్పుడు నా గురించి ఇలా అన్నప్పుడు నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది. బట్ అట్లానే అది కాదు కదా. గేమ్ అనేది ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపించింది. తర్వాత ఇన్ ద సేమ్ వే తను టిష్యూస్ మీద రాసేది అది కూడా ఎలివేట్ చేశారు. బట్ టిష్యూస్ రాసింది కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. కేవలం అజయ్కి మాత్రమే టిష్యూలో రాసింది, మిగతా వాళ్ళకి ఎవ్వరికీ రాయలేదు. వాళ్ళ మధ్యన ఏదో జరుగుతుందని నాకు అనుమానం ఉంది. కానీ ఈ రోజుతో కొంచెం క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకంటే ఎందుకోసం అక్కడ జైల్లో ఉండి బిందు మాధవికి ఏం చెప్పిందో మనకు తెలుసు కదా. అయితే దానికి మిత్ర కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే నేను ఒకరిని నమ్మేస్తే తను ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ ప్లస్ అది నా గుండెకు తగిలింది, అందుకే నేను మాట్లాడలేకపోయానని చెప్పింది. బట్ ఎప్పుడు మాట్లాడిందో మాత్రం ఇప్పటివరకు ఆటోలో ఎప్పుడు మాట్లాడిందో కూడా నాకైతే ఎప్పుడు కనపడలేదు. నెక్స్ట్ శివాకి వచ్చేసి మనకైతే అధ్యక్ష అన్నాడు కదా. ఆ అధ్యక్ష అనేది ఎందుకంటే జడ్జిని ఏమంటారో కూడా తెలియదు. ప్లస్ వాదించేటప్పుడు కూడా కరెక్ట్ వాదించలేదు. నువ్వు వీక్ వాళ్ళలో ఉన్నా కానీ నీ వీక్ టాపిక్ ఉండి వీక్గా ఉన్నా కానీ నువ్వు కరెక్ట్గానే వాదించావని చెప్పేసి నాట్ గిల్టీ బోర్డు ఇచ్చేశారు. తర్వాత జడ్జ్ అంటే ఎవరు, మనకి మమేద్ ఖాన్ గురించి మాట్లాడుతూ భారతదేశ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన మమేద్ ఖాన్, మనం కూడా ముద్దుగా చెప్తాం బిగ్ బాస్ యొక్క పెద్ద బిడ్డ అని. ఎందుకంటే ఇంతవరకు ఫస్ట్ సీజన్లో 3 సార్లు ఎంట్రీస్, సెకండ్ సీజన్లో 2 times ఎంట్రీ, మొత్తం 5 times ఎంట్రీ అయింది కదా. సో ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 5 సార్లు ఎంట్రీ ఇచ్చిన మహానుభావురాలు ఈ మొక్కతే. సో తర్వాత ప్లస్ ఇక్కడ జరిగేది సంభాషణ అనేది జడ్జిమెంట్ అనేది భాష గురించి.
యాస భాష గురించి. బట్ యాస భాష అనేది తనకు తెలియకున్నా కానీ అక్కడ పాయింట్ టు పాయింట్ పక్క వాళ్ళని అడిగైనా తెలుసుకొని దాని మీద కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది చూసారా. దానికి మనకు ఏమని ఇచ్చారంటే నాట్ గిల్టీ బోర్డు ఇచ్చారు. తర్వాత తేజస్విని ఎందుకు నువ్వు ఫైట్ చేయలేదు నామినేషన్లు అంటే, నాకు అక్కడ ఛాన్స్ రాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు అతడు ఫిక్స్ అయిపోయాడు నన్ను నామినేషన్ చేయడానికి, నేను వాదిస్తే అది వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి నేను వాదించలేదని చెప్పి తేజస్విని అంటే, నువ్వు ఫైట్ చేయాల్సిందే, నువ్వు ఒకవేళ పాయింట్ చెప్పేది ఉంటే అది ఈ కన్సిడర్ కావచ్చు, మళ్ళీ ప్లస్ అది మాకు తెలుసు కావచ్చు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. కాకపోతే ఇది గిల్టీ బోర్డే పెట్టేస్తారు. తర్వాత మహేష్కు ఒక యారో పెట్టుకొని ఆడటం తప్ప మిగతా ఏమీ గేమ్ ఆడలేదు, కనబడలేదని చెప్పేసి అన్నారు. అది కూడా వాస్తవమే అని అనుకుంటానమ్మా. కాదు, ఎందుకంటే అతడు కనిపించాడు, చాలా చోట్ల కనిపించాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ దాంట్లో బిందు గురించి చాలా ఫైట్ చేశారు. అంటే బిందు గురించి కాదు, తన టీం గురించి ఫైట్ చేశాడు. ఎందుకంటే ఇంకా సేమ్ వే ఒకవేళ కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు కూడా తను కొన్ని సూటిగా పాయింట్లు చెప్తాడు కదా, సూపర్గా చెప్తాడు. అది చెప్పినప్పుడు అది మనకు తప్పైనా కరెక్ట్ ఏమో అనిపించే విధంగా చెప్తాడు. బట్ ఆ విషయంలో తనకు నాట్ గిల్టీ ఇవ్వాల్సింది, బట్ గిల్టీ అనే ఇచ్చారు. ఇక ఒకరిని టైం టు సేవ్ అని చెప్పేసి ఒకరిని సేవ్ చేయాల్సి వచ్చింది. మనకు ఫస్ట్ బిందు మాధవినికి సేవ్ అవుతుంది అనుకున్నది, కానీ ఇక్కడ ఫస్ట్ బిందు మాధవి సేవ్ చేయలేదు. బిగ్ బాస్ తనకు ఖచ్చితంగా ఒక స్ట్రోక్ ఇవ్వాలి అనుకున్నాడు. మొన్న 2 స్ట్రోకులు పడ్డాయి. ఇప్పటికైనా తను మారుతుందేమో, అంటే అగ్రెసివ్నెస్ అండ్ ఆటను స్పోర్టివ్గా తీసుకునే తీరులో తను మారుతుందేమో చూడాలి ఇప్పటికైనా మనం. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే నామినేషన్స్ ఎట్లా అంటే ఎన్విలప్స్ ఇచ్చారు. ఎవరికైతే దోషి వస్తేనేమో వాళ్ళు నాట్ సేఫ్, నిర్దోషి అండ వస్తే వాళ్ళు సేఫ్ అని చెప్పేసి ఈసారి ఫస్ట్ శివనే సేవ్ అయిపోయాడు. అంటే ఈ లెక్కన బిందు మాధవి ప్రకారం శివ టాప్లో ఉన్నట్ట కాదు కదా. తర్వాత రోల్ రైడ్, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత తనకు అందరు చిన్న బ్రేక్ ఇచ్చి ఇక్కడ వస్తానని చెప్పడం మనకు కామనే కదా. ఆ విధంగా ఆయన వెళ్ళిపోగానే తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ అంటే ఇక కంగ్రాట్స్ చెప్తున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ రోల్ రైడ్ ఒక సాంగ్ 3-4 సాంగులు ఏమో వాడినట్టున్నది. బట్ మనకు రోల్ రైడ్ ఎంత ర్యాప్ పాడతాడో కూడా మనకు తెలుసు. ఎంత బాగా పాడతాడంటే ఆయన పాటకు మనకు ఒక విఐపి గారు పారిపోవడం జరిగింది. కమల్ హాసన్ గారు పారిపోయేలాగా చేశారు కదా సీజన్ 2లో. 6 రుచులకు 6 వస్తువులు పెట్టారు. ఉప్పు, కారం, తర్వాత బెల్లం, వేప పువ్వు, ఇట్లా 6 రకాల రుచులకు 6 రకాలు. ఏంటంటే తీపి అంటే బెల్లం అంటే మంచి అంటే అందరి బంధువు అని ఇట్లా పెట్టారు. మనం సీరియల్ బట్టి చెప్తుంటే మనకు అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే చింతపండు వచ్చేసి చింతపండు తికమక అని పెట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ మహేష్ వచ్చాడు. మహేష్ వచ్చేసి చింతపండు మనకు మిత్రకు తినిపించేసి తను తికమక. ఇప్పుడు నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురితోటి 4 టాపిక్స్ మాట్లాడుతుంది. అంటే ఒకటే టాపిక్ నలుగురితోటి 4 విధాలుగా మాట్లాడుతుంది. బట్ వాళ్ళందరూ కలిసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ప్లస్ తను అలోన్గా ఉంటాను అని చెప్పేసి అంటుంది. నాతోటి ఎవరు ఉండట్లేదు అంటుంది. మళ్ళీ తర్వాత అందరితోటి ఐ లవ్ యూ అని మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్పాడు. ఇన్ ద సేమ్ వే ఐ లవ్ యూ అనే పదాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇక అందరి బంధువయ్య అని చెప్పేసి బెల్లాన్ని మాస్టర్కి ఇచ్చాడు. యాక్చువల్గా కెప్టెన్గా అయిన కాడ నుంచి అతడు ఎంత మారాడు అంటే, యాక్చువల్గా ఇప్పుడు శివకు తనకు పడదు. అయినా కానీ శివ ఒకవేళ అంటే తను గిల్లి మరీ పంచాయతీ పెట్టుకొని దాన్ని సరదాగా మార్చుకుంటూ ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి అన్నారు. బట్ క్యాప్టెన్షిప్లో కూడా తను చాలా స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే గేమ్స్లో కూడా చాలా స్టాండ్ తీసుకున్నాడు. ఒక్క తేజస్విని బిందు విషయంలో తప్ప మిగతా అందరి విషయాల్లో చాలా బాగా డీల్ చేశాడు. ఇక తర్వాత మిత్ర వచ్చింది. మిత్ర వచ్చేసి అందరి బంధువు అని చెప్పేసి బెల్లాన్ని మహేష్కి ఇచ్చింది. మహేష్కి ఇచ్చేసి నేను ఎంత పంచాయతీ పెట్టుకున్నా ఏం గొడవలు చేసినా కానీ మళ్ళీ ఆయన నా దగ్గరకు వచ్చేసి
ఆ, దానికి ఏదైనా చెప్తే వింటాడు, మళ్ళీ ప్లస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడని చెప్పేసి అంది. ఆ, తికమక అని చెప్పేసి హమీదాకి ఇచ్చింది. హమీదాకి ఎందుకు ఇచ్చిందంటే ఒక్కొక్కసారి తన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి దగ్గరికి వస్తుంది, ఒక్కొక్కసారి దగ్గర రాదు, దూరం వెళ్ళిపోతుంది, అసలు నా సైడే చూడు, నా మనిషే కాదు అన్నట్టుగా చూస్తుంది అని చెప్పేసి ఇక్కడ అంది. తర్వాత ఏంటంటే ఇక ఇది ఏంటంటే తను దానికి నాగార్జున గారు ఒక సమాధానం ఇచ్చారు. ఏంటంటే నువ్వు దగ్గరికి వస్తుందంటే నీది మంచి గుడ్ అని, ఒకవేళ దూరం పోతుందంటే అది బ్యాడ్ అని చెప్పేసి అర్థం చేసుకోమ్మా అని చెప్పేసి తను నాగార్జున గారు పంచి ఇచ్చేశారు. తర్వాత హర్యానా వచ్చేసి తేజుకు మనకు అందరి బంధువు అని పెట్టి చెప్పింది. నిజంగా కూడా అందరి బంధువే తను. ఏ విషయమైనా కానీ అందరి దగ్గరికి వచ్చేసి అందరినీ ఆదుకుంటుంది అని చెప్పేసింది. తర్వాత తికమక మిత్ర, గొడవలకు కారణం ఆమెకు అసలు ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకునే విధంగా లేదు అన్నట్టుగానే మాట్లాడింది. తర్వాత హమీదా వచ్చేసి తికమక శివాకి ఇచ్చింది. శివాకి ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వేప పువ్వు పెట్టేసింది. వేప పువ్వు ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు తను క్యాప్టెన్సీ కంటెస్టెంట్గా రావాలి అంటే రాకుండా మనకి ఇప్పుడు గిల్టీ బోర్డు వచ్చేసింది. తనకు గిల్టీ బోర్డు కారణం ఏంటంటే కెప్టెన్షిప్ వదులుకోవడానికి. అది కనుక వదులుకోకుండా ఉండేది ఉంటే తనకు ఈ గిల్టీ బోర్డు అనేది రాకపోవు అని చెప్పేసి తన అభిప్రాయంతో అది వేసింది. బట్ అదంత పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే ఇది ఒకప్పుడు తస్మాత్ జాగ్రత్త లాగానే శివ ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఆడుతున్నాడుగా గేమ్. ఇక మిత్రకు తికమక ఇచ్చేసింది. తికమక అని చెప్పేసి మనకు చింతపండు ఇచ్చేసింది కదా. అయితే అదే విషయాన్ని ఇప్పుడు నాగార్జున గారు ఏదైతే విషయం చెప్పారో అదే విషయం ఏంటంటే నీ దగ్గరికి నేను వస్తున్నాను అంటే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అని, ఒకవేళ నీ దగ్గరికి నేను రావట్లేదంటే నువ్వు అక్కడ కరెక్ట్గా లేవు అని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి, అది కూడా నువ్వు అర్థం చేసుకోలేక ఉంటున్నావు, అందుకే తికమక అని చెప్పేసి నీకు ఇస్తున్నా అని చెప్పింది. తర్వాత శివ వచ్చేసి మనకు హద్దుల్లో ఉంటే మంచిది అని చెప్పేసి మనకేందంటే ఉప్పు ఇచ్చారు. ఉప్పు అనేది హద్దుల్లో ఉంటే మంచిదంటే మాస్టర్ మీ మీదకి వస్తున్నారు సార్ ఆ వాదించేటప్పుడు అంటే మాస్టర్ కూడా అన్నారు. అదేంటంటే కోర్టులో ఒకరు వాదిస్తున్నప్పుడు అలా రావడం కామనే కదా అంటే కొంత చూసుకుంటూ రావచ్చు కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత అందరి బంధువయ్య అని చెప్పేసి హర్యానాకి ఇచ్చింది. హర్యానాకి ఇచ్చడం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మామూలు అన్నప్పుడు తను ఎవరి దగ్గరికి వచ్చినా రాకున్నా అంతగా ఉండదు, కానీ ఎవరికైనా ప్రాబ్లం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అని చెప్పేసి శివ చెప్తున్నాడు. శివ చెప్పడమే కాదు నిజానికి కూడా అదే జరిగింది. ఎందుకంటే మనకు మిత్రాను అందరు టార్గెట్ చేసినప్పుడు మిత్రతోటి ఎంతసేపు ఉందో తనకు నామినేషన్స్ అప్పుడు తనకు ఆపోజిట్గా చెప్పినప్పుడు తనకు తినిపించింది. నువ్వు అలా ఉండకూడదు, నా కోసం తిను అని చెప్పేసి అలా బతిమలాడింది కదా, అది మాత్రం నిజంగా కూడా గ్రేట్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు తేజు వచ్చింది. తేజు వచ్చేసి అందరి బంధువు అని చెప్పేసి స్రవంతికి బెల్లం ఇచ్చేసింది. ఎందుకంటే తనకు ఏ విధమైన బాధలున్నా కానీ తనతో ఈజీగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంది. అంటే వాళ్ళ అమ్మలాగా తను ఫస్ట్ నుంచి అలాగనే బిహేవ్ చేస్తుందట. తర్వాత తస్మాత్ జాగ్రత్త అని కారం ఇచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు తను ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి తనకు అన్నం పెట్టి అది చేసింది మాస్టర్కు, కానీ ఒకసారి నామినేషన్లో పెట్టిన అది క్యాప్టెన్షిప్ టాస్క్లో తనకు సపోర్ట్ చేయలేకపోయే వరకు మాట తీరే మార్చేశారు. నా బ్యాక్ స్టెప్పింగ్ చేశారని చెప్పేసి అందరితోటి మారింది అనుకున్నాను, మారలేదని చెప్పేసి ఇలా కొంచెం కొన్ని మాటలు అన్నాడు కదా, దానికి తను హర్ట్ అయిపోయినట్టున్నది. సో అందుకోసమే తనకు తస్మాత్ జాగ్రత్త అని ఇచ్చేసింది. నెక్స్ట్ అనిల్ వచ్చేసి అందరి బంధువే అని చెప్పేసి హమీదాకి ఇచ్చేసాడు, అది మామూలే. తికమక అని చెప్పేసి అందరు ఇచ్చారు కాబట్టి మిత్రకి ఇచ్చిండు. అందరి బంధువే అని చెప్పేసి దేనికి ఎందుకు ఇచ్చాడంటే తనతోటి రేపు బాగున్నట్టే అనిపించింది మీ మధ్యలో కొంచెం. తర్వాత మాస్టర్ వచ్చేసి హర్యానాకు అందరి బంధువే అని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తన అందరితోటి ఉంటుంది, అందరి బాగోగులు చూస్తుంది కాబట్టి అని చెప్పేసి ఇచ్చాడు. శివాకు అద్దుల్లో ఉంటే మంచిదని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏదో మనకు తెలుసు కదా. తర్వాత మమేద్ ఖాన్ వచ్చేసి అందరి బంధువే అని చెప్పేసి ఏజేకి ఇచ్చింది. ఏజేకి ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు అందరికీ అజయ్ అనేవాడు
కావాలి, కొంచెం కొంచెమే కావాలి, అందరితోని పులిహోర కలపడం ఎందుకని చెప్పేసి అంది. తర్వాత ఇక మమేత్ ఖాన్ ఏంటంటే 2 మిక్స్ చేసేసింది. ఎందుకంటే మిత్రాకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి, తికమక అని చెప్పేసి 2 కలిపేసి ఇచ్చింది. ఎందుకంటే తన మనసులో ఒకటి ఏదైతే ఉందో బయటికి చెప్పదు. ఇప్పుడు శివతోటి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లాన్ని తను క్లియర్ చేసుకోవాలి. బట్ క్లియర్ చేసుకోకుండా అట్లానే ఉంటుంది. తర్వాత తనకు బిందు అంటే నచ్చట్లేదు. ఎందుకు అదైతే వాళ్ళతో క్లియర్ చేసుకోకుండా ఒంటరిగా ఉండి తను బాధపడుతూ ఉండటం అది మంచిది కాదని చెప్పేసి అంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరిని సేవ్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాక్సెస్ వచ్చినాయి, బాక్సెస్ మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. అది ఓపెన్ చేసినప్పుడు అందులో అయితే వేప పువ్వు ఉంటే నాట్ సేఫ్, ఒకవేళ బెల్లం ఉండేది ఉంటే సేఫ్. అయితే ఈసారి సెకండ్ మిత్ర సేఫ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనకు బిందుమాధవి సేఫ్ కాలేదు. అయితే ఆశురెడ్డికి మనకు ఉగాది పచ్చళ్ళు పసుపు కుంకుమ కలుపుకొని మరీ తాగుతుంది. ఈమె పసుపు కుంకుమ కూడా వాడతారా? నాకు కూడా ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆశురెడ్డి తను ఏంటంటే అందరి బంధువు అని చెప్పేసి అఖిల్కి ఇచ్చేసింది. తర్వాత ఎందుకంటే ఇక తను అందరితోటి మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఇచ్చేసింది. తేనె పూసిన కత్తి అని చెప్పేసి శివకి ఇచ్చేసింది. అక్కడ మాస్టర్కి ఇచ్చింది, అక్కడ మాస్టర్కి ఏమో తేజస్విని ఇచ్చింది, ఇక్కడ శివకేమో ఆశురెడ్డి ఇచ్చింది. ఎందుకంటే ఇతడు ఆఫ్ ద స్క్రీన్ అన్ని ఆఫ్ ద టాస్క్ బాగా ఉంటాడు. బట్ టాస్క్ వచ్చిందంటే మొగ ఆడ అనే తేడా చూడరు. మొత్తం అన్సెక్స్ ప్లేయర్ అని చెప్పేసి ఇతనికి ఒక పేరు కూడా పెట్టామని చెప్పేసి అన్నారు. బట్ అది మాత్రం మంచిదే కదా అని చెప్పేసి నాగార్జున గారి అన్నారు. బట్ నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఇట్స్ ఎ గేమ్. ఎందుకంటే జెండర్ ఇప్పుడు మనకు డిస్క్రిప్షన్ ఉండదు. మనకు ఆల్రెడీ పోయిన దాంట్లో కూడా చెప్పారు. ఇప్పుడు బిగ్ బాస్లో అనేది జెండర్ డిస్క్రిప్షన్ ఉండదు. దాని ఆడ మొగ అనే తేడాను చూపించుకోకుండానే ఆట ఆడాలి. వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కకు పెడితే టాస్క్ విషయంలో మాత్రం ఎటువంటి తేడాలు చూపించకూడదు. బట్ అది తను కరెక్ట్గానే పాటిస్తున్నాడేమో నాకు కూడా అనిపించింది. అదే తర్వాత అజయ్కి వచ్చేసి అందరి బంధువు అని బిందువుకి ఇచ్చింది. బట్ ఇది షాకింగ్ అనుకోవచ్చు, షాకింగ్ అని కాదు. బట్ తను ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు కదా. ఎందుకంటే మైక్ నా వల్లనే పడేసింది కాబట్టి తనకు రాంగ్ స్టాంప్స్ పడ్డాయి కదా. అప్పటి నుంచి అనిపించింది తను గేమ్ వల్లనే ప్రాబ్లం. తను గేమ్లో గెలవాలనుకుంటుంది, అది తప్ప ప్రాబ్లం. కానీ తన మిగతా విషయాల్లో తను చాలా బాగుంటుందని చెప్పేశారు. తికమక వచ్చేసి మిత్ర ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడైనా క్లారిటీగా ఉండు అని చెప్పేసి చాలాసార్లు చెప్పాడు. బట్ ఆ క్లారిటీ అనేది మిత్ర దగ్గరికి ఇప్పటికైనా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత స్రవంతి అందరి బంధువుని అజయ్కి ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు తను గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఇనిషియేట్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళేసి అందరితోటి మంచిగా ఉంటాడు. ఎవరు శత్రువు లేని, బిగ్ బాస్లో శత్రువు లేని పర్సన్ అని చెప్పేసి చెప్తూ మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఒక మాట, ఇప్పుడు ఏదైనా నేను కొంచెం గిల్టీగా కూర్చొని ఒక మాట మాట్లాడితే కూర్చొని ఉంటే తను వచ్చి ఒక మాట మాట్లాడితే మేము వెంటనే ఇలా అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో నేను అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అఖిల్ వాళ్ళు తీసుకుంటాం అనుకున్నారు, తర్వాత వద్దనుకున్నారు. ఎందుకంటే మమేత్ ఖాన్ కూడా అడిగింది మమ్మల్ని, నీకంటే ముందు తను అడిగింది. బట్ తనను కాదని చెప్పేసి నీకు ఎలా ఇస్తామని చెప్పేసి దాన్ని కొంచెం నెమ్మదించాడు అని చెప్పేసి అంది. ఇక తికమక వచ్చేసి మిత్రకి ఇచ్చేసింది. ఎందుకంటే ఒక మాట మీద ఉండదు అన్నట్టుగా చెప్పేసుకుంటూ ఇచ్చింది. బట్ ఐ లవ్ యూ అంటే ఆ లవ్ యూ అనే బాటను బ్యాన్ చేసేయాలి అని చెప్పేసి అందరూ కోరుకున్నాడు. అఖిల్ తికమక అని చెప్పేసి ఆశురెడ్డికి ఇచ్చాడు చింతపండును. ఎందుకు ఇచ్చాడు అంటే తను వస్తుంది, నాతో మాట్లాడుతుంది, ఎందుకు ఫైట్ చేస్తుందో అర్థమవుతుంది, తర్వాత వెంటనే అటు వెళ్ళిపోతుంది. ఈ విధంగా నాకు అంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. మళ్ళీ తనే వచ్చేసి కలిసింది, మాట్లాడుతుంది, నవ్వుతుంది అని చెప్పేసి అంటే నీతో ఏమైనా క్రష్ ఉందేమో అని అందరి ఫీలింగ్లో ఉన్నారు. అందరి బంధువయ్య అని చెప్పేసి మాస్టర్కి ఇచ్చాడు. యాక్చువల్గా అతన్ని నేను దూరం నుంచి చూసినప్పుడు అతన్ని మనం అర్థం చేసుకోలేకపోము. కాకపోతే తనతోని ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే అతడు ఎంతవరకు పోతాడో మనకు తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ దీంతో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అందరికంటే ఎక్కువ
బెల్లం వచ్చింది అజయ్కి, అజాత శత్రువు అజయ్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అజయ్కి లవబుల్ పర్సన్ అని చెప్పేసి ఈజ్ ఎ డిజర్వ్డ్, ఇతనుకు ఖచ్చితంగా రావాల్సిందే లవబుల్ పర్సన్ అని. హేట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఇద్దరికి టై అయిపోయింది అన్నట్టు. ఇద్దరికి ఎవరెవరికి, మాస్టర్కు ఒకటి చేదు వచ్చింది, తర్వాత శివకు ఒకటి చేదు వచ్చింది, తేనె పూసిన కత్తి అని. అయితే ఇందులో ఎవరికి బెల్లం వచ్చింది అని చెప్పేసి అంటే మాస్టర్కి వచ్చేసింది అన్నట్టు. మాస్టర్కి వచ్చింది కాబట్టి ఇక శివకు ఒక్కటే రాలేదు కాబట్టి సో ఇప్పుడు శివకు హేటెడ్ పర్సన్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకొకరిని సేవ్ చేశారు అన్నట్టు. అయితే వాళ్ళకు మామిడి పండ్లు ఇచ్చారు. ఆ మామిడి పండ్లు ఓపెన్ చేస్తే రెడ్ కలర్ షీడ్ ఉంటేనేమో వాళ్ళు ఎలిమినేటెడ్, గ్రీన్ కలర్ షీడ్ ఉంటేనేమో దేర్ సేఫ్. అయితే ఇప్పుడు మనకు థర్డ్ హర్యానాకు గ్రీన్ కలర్ అది వచ్చేసింది, సో తను సేఫ్ అయిపోయింది అన్నట్టు. అయితే ఈ టాపిక్లో తర్వాత ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు బిందు మాధవి తోటి ఏం చెప్పిందో తెలుసుకుందామని చెప్పేసి ఒకటి చెప్పారు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, బిందు మాధవి తోటి ఎక్కువసేపు ఉన్నది అని చెప్పేసి అజయ్ చెప్పాడు అన్నట్టు. ఎందుకంటే బిందు మాధవి అంటే తనకి ఇష్టం లేదని చెప్పినా కానీ బిందు మాధవి పోయి తనతో కూర్చొని అని చెప్తే ఆ బిందు మాధవితోనే ఒక మాట చెప్పింది, ఏంటో ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. అయితే ఆ విషయాన్ని ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగినాక ఇక తర్వాత అజయ్ ఇప్పుడు బ్రేక్ టైంలో వచ్చేసి ఏమంటే ఏం చెప్పు అని ఎంబడి పడతాడు. ఇక తర్వాత అక్కడ ఆటలు బాగా ఆడారు వాళ్ళిద్దరు కలిసేసి. తర్వాత ఇంకా స్నేహ గుప్తా తోటి నెక్స్ట్ బ్రేక్ వచ్చేసింది. బ్రేక్ తర్వాత స్నేహ గుప్తా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది, చాలా బాగా చేసింది. నెక్స్ట్ ఆదివారం ఆట అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అయితే కాకపోతే వాళ్ళ సీక్రెట్స్ చెప్పాలి అని చెప్పేసి అన్నారు. సీక్రెట్స్ చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ కోసం ఒక మమేద్ ఖాన్ సిగరెట్ తాగడం బంద్ చేసిందట. అయితే ఎవరు అని చెప్పేసి అంటే అజయ్ అండ్ అఖిల్ గురించి. తర్వాత ఇంకా ఇలాంటి సీక్రెట్స్ చెప్పండి అని చెప్తే ఇక తేజస్విని లేచింది. మాస్టరు మెడిటేషన్ చేస్తానని చెప్పేసి నిద్రపోతాడట, మళ్ళీ ప్లస్ ఆడించుకొని నిద్రపోతే ఇలా 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 చేతులు ఊపుతాడట. అంటే మనం మాస్టర్ చేతులు ఇలా 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 ఊపినప్పుడు నిద్రపోతున్నాడని మనం కూడా అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్కి హింట్ కూడా ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఇక దీని తర్వాత ఏంటంటే ఇక అనిల్ గురించి మనం మహేష్ చెప్తున్నాడు, వీడు బయటికి కనిపించే అంత మంచివాడు కాదు, ఎందుకంటే ఒక్కొక్కరి గురించి మన వెనక బాటలు మాత్రం బాగా మాట్లాడతాడని చెప్పేసి అన్నారు. తర్వాత ఏంటంటే ఇక టీం బిందు అని టీం శివ అని ఇద్దరిని వేరు చేశారు. ఎందుకంటే ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ డివైడ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా ఇద్దరు శత్రువులను ఒక దగ్గర పెట్టారు, అక్కడ ఇద్దరు శత్రువులను పెట్టారు. మాస్టర్నేమో శివ టీంలో, అఖిల్నేమో బిందు టీంలో వేశారు. అఖిల్కు బిందుకు పడదు, వాళ్ళిద్దరు ఒక టీం. మాస్టర్కు శివకు పడదు, వాళ్ళు ఒక టీం. ఇక తర్వాత ఇప్పుడు అఖిల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, శ్రవంతిను అజయ్ని శివ టీంలో వేసేసారు. సో ఆటను ఈ విధంగా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకు కూడా హింట్ ఇస్తున్నారేమో అనిపించింది. నెక్స్ట్ దానికైతే మొత్తానికైతే ఇక్కడ వాళ్ళు ఒక పేరు, అది చిట్టీలో పేరు అంటే ఒక పాట ఉంటుంది, ఆ పాటను కెమెరాకి చూపెట్టాలి, దాన్ని బొమ్మల రూపంలో వీళ్ళకి చూపించాలి. ఇక్కడ అజయ్ ఏం గీసాడో అర్థం కాలేదు. మొత్తానికైతే ఈ టీంలో ఏంటంటే దానికంటే ఎక్కువ మిత్ర ఏం మాట్లాడింది అని చెప్పేసి దాని మీదనే కాన్సన్ట్రేషన్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను అజయ్ని నమ్మేసి అతనితోటి కానీ అందరికీ చెప్పి అందరు రాంగ్ సింబల్ వేసినా కానీ నాకు బాధ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే అజయ్ నా మీద బ్యాడ్ వేసాడో అంటే రాంగ్ సింబల్ వేసాడో నాకు చాలా బాధ అనిపించింది, కొంచెం క్రష్ ఉన్నట్టు అనిపించింది అని చెప్పేసి అన్నారు. దీనికి గాను 10 పాయింట్స్ అదనంగా బిందు టీంకి వచ్చేసినాయి అన్నారు. అయితే ఆ సీక్రెట్ని చెప్పమని చెప్పేసి అప్పుడు ఎండబడ్డాడు కదా, ఇప్పుడు ఆ సీక్రెట్ అనేది రిలీవ్ అయిపోయింది. ఇక తర్వాత ఏంటంటే టైం టు సేవ్ మళ్ళీ ఇంకొకరిని ఒక టెంకాయలను ఇచ్చేశారు. అందులో టెంకాయ కొట్టినప్పుడు అందులోకి ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ ఓపెన్ చేసినప్పుడు అందులో పేరు ఉంటుంది, సేఫా అన్సేఫా అని ఉంటుంది అన్నట్టు. ఇట్లా కొడుతూ పోతుంటే మనకేంటంటే ఇక్కడ మనకు వాటిని అకిలించుకుంటూ ఖచ్చితంగా ఈసారి బిందు మాధవి సేవ్ అయిపోతుంది అని చెప్పేసి
ఒక ప్రిడిక్షన్ చేశాడు, ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ అయిపోయింది. సో బిందు మాధవి సేవ్ అయిపోయింది అన్నట్టు. ఇలా రెండో గేమ్ అయిపోయింది. ఈ రెండో గేమ్లో 6 పాయింట్స్ తేడాతోటి బిందు మాధవి టీం గెలిచింది. ఐపీఎల్గా వాళ్ళు ఆడి గెలవలేదు, జస్ట్ సీక్రెట్ బయట పెట్టేసి గెలిచారు. బట్ వీళ్ళు కూడా చాలా సీక్రెట్లు బయట పెడుతున్నాం అనుకున్నారు, కానీ అన్ని ఓపెన్ సీక్రెట్లు చెప్తున్నారు అంతా. తర్వాత ఏంటంటే ఈ ఆట అయిపోయినాక ఇక్కడ పూర్ణిమ డ్యాన్స్ చేసింది. నాకు ఈ పూర్ణిమ డ్యాన్స్ ఏంటంటే పుష్ప సాంగ్లోని సాంగ్కు నా గుండె అదిరిపోయింది. ఎందుకంటే అందులోని హీరోయిన్ కూడా అంత బాగా చేయలేదు అనిపించింది. ఇక ఆటలు అయిపోయినాయి, ఇప్పుడు ఆటలు పాటలు అయిపోయినాయి, ఇక మాటలే అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక లోపలికి మనకు ఫస్ట్ ఏంటంటే శివ తీసుకున్నాడు, అయితే బిందు మాధవిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈమె కొంచెం ఒక్కొక్కసారి మాటలు వదులుతుంది, కొంచెం జాగ్రత్తగా వదలాలని చెప్తే అయితే నీ పర్సనల్ విషయం అని చెప్పేసి పక్కకు పెట్టారు. కానీ అందులో పాయింట్ ఉంది ఏంటంటే ఇప్పుడు దాని కోపము అవన్నీ దానివల్ల కొన్ని వర్డ్స్ లూజ్ అవుతుంది. తను అవి కనుక కంట్రోల్ చేసుకునేది ఉంటే ఈజ్ ఎ బెస్ట్ గేమర్. నాకు ఇప్పటికీ చాలామంది తన గేమ్స్ చాలా వరకు నచ్చుతున్నాయి అందరికీ. బట్ ఆ మాట విషయం మాత్రమే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిదేమో నాకు కూడా అనిపించింది. తర్వాత తేజు వచ్చేసి స్రవంతికి. ఇక్కడ మనం వచ్చింది గేమ్ కోసం, గేమ్ మాత్రమే ఆడాలి. వేరేళ్ళ మీద మనం ఎమోషన్స్ పెట్టుకొని వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి ఇలాంటి కాదు, నువ్వు గేమ్ మాత్రమే ఆడు అని చెప్పేసి ఒక మంచి సజెషన్ ఇచ్చింది స్రవంతి వచ్చేసి అఖిల్కి చెప్తుంది, నువ్వెవరినైనా నమ్మితే ఫుల్ ట్రస్ట్ చేసేస్తావు, లేకపోతే వాళ్ళను వేరే విధంగా చూస్తావు, బట్ అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి స్రవంతి సలహా ఇచ్చింది అఖిల్కు. బట్ గుడ్ సలహా. ఇక అజయ్ వచ్చేసి మమేద్ ఖాన్కి ఎందుకంటే తను సూటుగా చెప్తుంది, ఎటువంటి అటు లేకుండా ఇటు లేకుండా చెప్తుంది. ఆ మాటలు కరెక్టే కదా అని నాకు కూడా అనిపించింది. దానివల్ల నీకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నాకు కూడా ప్రాబ్లం అయింది కాబట్టి చెప్తున్నా అన్నాడు. బట్ అది మాత్రం కరెక్ట్ పాయింట్ కాదు. తర్వాత హర్యానా ఆశుకి చెప్పింది, నువ్వు ఎమోషన్ అందరి మీద చాలా ఎమోషన్లు పెట్టుకుంటున్నావు, ఎమోషన్లు తగ్గించుకుంటే మంచిదని చెప్తాంది. ఎమోషన్ ఎందుకంటే ఎవరితోని అఖిలైన్ గ్యాంగ్ తోటి కొంచెం ఎమోషన్ తగ్గించుకుంటే నువ్వు గేమ్లో ముందుకు వెళ్ళిపోతావు అని చెప్పేసి అంది. తర్వాత హమీద మహేష్కు అందరి ముందు అన్ని విషయాలు చెప్తావు, కొన్ని విషయాలు దాచిపెట్టుకుంటే బెటరు, ఎందుకంటే ఎప్పుడు ఏది వాగుతావు కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ ఉండదని చెప్తుంది. అయితే నోటు దూలు ఎక్కువ కదా అని చెప్పేసి నాగార్జున గారు అంటే అవును అదే ఎగ్జాక్ట్లీ అని చెప్పేసింది. తర్వాత నటరాజ్ మాస్టర్ ఏంటంటే తేజస్వినికి ఇచ్చింది, అందరి ముందు అరుస్తావు, చేస్తావు, ఇట్లా చేస్తావు, అట్లా కాదు, ఇదివరకు ఉన్న గేమ్ లాగా లేవు, ఇప్పుడు మొత్తం ఎంత అల్లరిగా ఉండాల్సిన గేమ్, మాకు తేజస్విని కావాలన్నారు. పాపం ఆ మాటకు నువ్వు నన్నే బ్లేమ్ చేసేసి అలా తగ్గించేసావు నన్ను అని చెప్పేసి అది అంది. తర్వాత ఏంటంటే ఇక నెక్స్ట్ ఇంకొకరిని సేవ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్లో తోరణాలు ఉన్నాయి అన్నట్టు. ఏంటంటే ఇక ఉగాది స్పెషల్ కాబట్టి అన్నీ ఇట్లానే పండగకు సంబంధించినవి చెప్పారు కదా. ఆ తోరణాలు ఓపెన్ చేస్తే యువర్ సేఫ్ అని రాసి ఉంటేనేమో సేఫ్, అన్సేఫ్ అంటే అన్సేఫ్. ఇక్కడ అనిల్ సేవ్ అయిపోయాడు. మహేష్ వచ్చేసి మమేద్ ఖాన్కి చెప్పాడు. ఇప్పుడు ఆమె ఒక మాట టక్కున అంటది, తర్వాత సారీ చెప్తుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి మాకు గంట పడుతుంది అని చెప్పేసి అన్నది. ఏదైనా కానీ సూటుగా శృతి లేకుండా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉద్దేశం. ఇంచుమించు ఆయన చెప్పిన అంత లెంతీ ప్రోన్లో ఇదే రూల్ అది. తర్వాత అఖిల్ బిందుకు చెప్పాడు. నాకు ఈ పాయింట్ మాత్రం పర్ఫెక్ట్ అనిపించింది. ఒకటేంటంటే మనం ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి, గేములో గెలుపు ఓటమిలు సహజం. ఒకవేళ మనము గెలిచింది తీసుకున్నప్పుడు ఫుల్ హ్యాపీ అయినా కానీ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. దాన్ని తీసుకోవడంలో అది తీసుకుంటే మనము ఇంకొక గేమ్ను ఇంకా మంచిగా ఆడగలుగుతాం. ఇక్కడికి వచ్చింది ఏంటంటే మనం శత్రువులుగా కాదు, ఒక గేమ్ ఆడడానికి వచ్చాం, గేమే ఆడదామని చెప్పేసి అన్నాడు. ఇది కూడా కరెక్ట్ అనిపించింది ఈ పాయింట్. అయితే తను ఈ పాయింట్ను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఆశురెడ్డి మాస్టర్కి చెప్తుంది, మీరు ఎప్పుడు పాత సీజన్లో చాలామందికి చాలా పేర్లు పెట్టేశారు, జంతువుల పేర్లు, కొంచెం మనుషుల్లోకి వచ్చేసి మనుషుల పేర్లు పెట్టడానికి ట్రై చేయండి అని చెప్పేసి అంటే వెంటనే నాగార్జున గారు ఒక మాట అన్నారు, అడవిలో నుంచి బయటికి రమ్మంటున్నారు అంతే కదా అంటే అవును అని చెప్పేసి అంది. తర్వాత బిందు అజయ్కి చెప్తుంది ఏమంటే నువ్వు ఇండివిజువల్గా ఆడు, అందుకే స్ట్రాంగ్గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా కానీ
ఇండివిజువల్గా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకో అని చెప్పేసి చెప్తుంది. బట్ అతడు ఇండివిజువల్గా ఆడుతున్నాడు, కాకపోతే అప్పుడప్పుడు సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు. ఇండివిజువల్గా ఆడమని చెప్పడం కూడా మంచిదే, బట్ పాయింట్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి అనిల్ వచ్చేసి బిందుకు షార్ట్ టెంపర్. ఎస్, షార్ట్ టెంపర్ ఖచ్చితంగా తనకుంది. సో ఇక్కడికి అయిపోయింది. మన ఈసారి ఏంటంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కదా, ఒకరిని సేవ్ చేసుడు. అయితే మనకు అజయ్ని ఇండివిజువల్గా నువ్వు వెళ్ళేసి అక్కడ స్టోర్ రూమ్లోనే తీసుకురా అని చెప్పారు. అక్కడికి ఏంటంటే ఫిష్ బౌల్స్ తీసుకొచ్చారు. ఫిష్ బౌల్స్ తీసుకొచ్చేసి అందులో ఎల్లో కలర్ లిక్విడ్ ఉందన్నట్టు. వీళ్ళ చేతిలో ఒక్కొక్క డబ్బా ఉంది, వాళ్ళ పేర్లు రాసేసి అందులో ఎవరైతే పోస్తారో పోసేగానే అది రెడ్ కలర్లో మారితే వాళ్ళు ఎలిమినేటెడ్. ఎవరైతే అది ఎల్లోగానే ఉంటే వాళ్ళు సేఫ్. ఇక్కడ ఏంటంటే ఇక తేజస్విని అండ్ స్రవంతి ఇద్దరు పోసే కానీ స్రవంతిది అలానే ఎల్లోనే ఉంది. సో తేజస్విని రెడ్ అయిపోయింది కాబట్టి తను ఎలిమినేట్ అయిపోయింది. బట్ తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చూడాలి హౌస్ మొత్తం ఏడుపుతో నిండిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది తను మాట్లాడే తీరు. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ అయితే కుప్పకూలిపోయాడు మొత్తం. ఎందుకంటే నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల తను ఎలిమినేట్ అయిపోయింది. అంటే తను ఉంటుందేమో అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే మనకు ఓటింగ్లో లాస్ట్ నుంచి థర్డ్, లాస్ట్ నుంచి ఫోర్త్ అట్లా ఉండేది. ఒక్క రాత్రే మారిందేమో అనిపించింది. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, మనకు అనాలిసిస్ను చూస్తూ ఉంటాము. ఆ అనాలిసిస్లో మాత్రం ఇప్పటికీ స్రవంతి కిందికి ఉంది, తేజస్విని పైనే ఉంది. బట్ అఫీషియల్ పోల్స్లో మాత్రం డిఫరెంట్ అయిపోయిందేమో అని నాకు కూడా అనిపించింది. అయితే వెంటనే చెప్తుంది అన్నట్టు, మీరు అన్నెసెసరీగా ఎవరిని నామినేట్ చేయకండి. ఒకవేళ పగలు ప్రతీకారాలు అనుకొని చేస్తే ఇలానే ఉంటుందని చెప్పేసింది. ఇక వీళ్ళందరూ దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత తను బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చినాక ఇప్పుడు లాస్ట్ సీజన్లో నేను ఎక్కువగా మాట్లాడానని, అగ్రెసివ్ కోపంగా ఉన్నానని చెప్పేసి నన్ను బయటికి పంపించారు. ఈసారి అసలు నేను కోపంగా లేనని చెప్పేసి బయటికి పంపించారు. ఏంటంటే నాగార్జున గారు ఒక కొటేషన్ ఇచ్చారు, నువ్వు నీ కోసం కూడా స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే నామినేషన్లో అప్పుడు మనం చూసాం తన గురించి తను స్టాండ్ తీసుకోలేదు. మిగతా టైంలో తీసుకుంది కానీ ఆ పర్టికులర్ నామినేషన్లో తీసుకోలే అన్నట్టు. తర్వాత తన ఏవి చూసినప్పుడు కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ 5గురికి స్వీట్ లడ్డూలు, 5గురికి బిటర్ లడ్డూస్ అంటే చేదు లడ్డూలు ఇచ్చాలే. అయితే అఖిల్కు స్వీట్ లడ్డు, ఎందుకంటే తను చాలా ఏ విషయమైనా మనకు అందరితోటి కలిసి ఉంటాడని చెప్పేసి అంది. అయితే ఇక్కడ అఖిల్ ఒక మాట చెప్పాడు, నేను సెకండ్ సీజన్ చూసినప్పుడు తన మీద చాలా కోపం ఉండేది. ఆ కోపం వల్ల తనను 1-2 రోజుల దాకా తన దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత తన ఆట తీరు, తన మాట తీరు చూసిన తర్వాత నేను తనను చాలా డీప్ ఫ్రెండ్గా అనుకున్నానని చెప్పేసి అన్నారు. బట్ నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ సీజన్లో మనకు ఏంటంటే గేమ్ చేంజ్ అయింది కూడా తన వల్లనే. ఎప్పుడైతే మనకు ఒకరిని టార్గెట్ చేసి బయటికి పంపాలని ట్రై చేసింది, బట్ తను బయటికి వెళ్ళిపోయింది, అదే విషయం. బట్ ఇక్కడ ఏంటంటే తన గురించి తను స్టాండ్ తీసుకోలే కదా, అందుకోసం బయటికి పోయింది. తర్వాత ఇప్పుడు మిత్రాకు చేదు లడ్డు ఇచ్చింది. ఈ చేదు లడ్డు అంటే దేనికోసం అంటే నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు అని చెప్పేసి, అంతేకాని పెద్ద ఇష్యూ ఏం లేదు. తర్వాత స్రవంతికి వచ్చేసి స్వీట్ లడ్డు ఇచ్చింది. తను నాకు అమ్మలాగా, ఎందుకంటే అమ్మలాగా నన్ను చూసుకున్నది అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. తర్వాత ఏంటంటే ఇప్పుడు స్రవంతి కూడా అదే రీజన్ చెప్పింది. ఎందుకంటే 4 రోజుల దాకా నేను పాత సీజన్ చూసి నేను 4 రోజుల దాకా తన దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత తనంటే చాలా ఇష్టం అయిపోయింది అని చెప్పేసి అంది. బిందు చేదు, ఎందుకంటే నామినేషన్లో అప్పుడెప్పుడో జరిగిన ఫస్ట్ నామినేషన్కు తనకు నచ్చలేదట. అందుకోసం, ఎందుకంటే తను చెప్పింది కరెక్టే, నువ్వుగా లేవు. తను చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వుగా లేవు, నీ అగ్రెసివ్నెస్ బయటికి రావాలి అని చెప్పేసి అంది. ఇప్పుడు తను ఏదైతే ఫేస్ చేస్తుందో అది కూడా వేరే వాళ్ళ దగ్గర చూడడం అనేది కష్టం అనేది నాకు అనిపించింది. తర్వాత హరియానాకు స్వీట్ లడ్డు ఇచ్చింది. తర్వాత ఏంటంటే మాస్టర్కి వచ్చేసి స్వీట్ అండ్ చేదు 2 ఇచ్చేసింది. మీ దగ్గర మంచి విషయాలు ఉన్నాయి, నాతోటి మంచి స్వీట్ మెమొరీస్ ఉన్నాయి, అలాగే చేదు మెమొరీస్ కూడా ఉన్నాయి, కాబట్టి 2 తీసుకో అని చెప్పేసి అంది. ఆశుకు స్వీట్ ఇచ్చేసింది, అంత పెద్దగా ఏం లేదు. శివకు మాత్రం
అసలు నీతో నాకు ఎటువంటి చేదు అనుభవాలు లేవు, కానీ ఒకరికి చేదు ఇవ్వాలి కాబట్టి నీకే ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇచ్చింది. దీంతో ఇక బిగ్ బాస్ ఈరోజు తనకు గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ తనని బయటికి పంపించారు. సీక్రెట్ రూమ్లో ఉంచుతారేమో అనుకున్నాను, కానీ ఆ సీక్రెట్ రూమ్ కూడా లేదు. సో ఇది ఈరోజు బిగ్ బాస్ అనాలిసిస్. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.